అందరికీ నమస్కారం. ఏంటి ఇది పాత అప్డేట్ కదా అనుకోకండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకనే పాత వీడియో ఒకటి ఉంది, అది మీకు కంపల్సరీ చూపించాలా, అందుకనే ఈ వీడియోతో ఇవాళ మీ ముందుకు వచ్చేసా. పోయింది ఈ మ్యాచ్ కూడా, నాకు అర్థమైపోయింది. నా గ్రాఫిక్స్ నాతో చాలా చాలా ఆడుకుంటుంది. పోనీ పోయితే పోయింది, ఎనిమిసైనా కనిపించవచ్చు కదా. ఎంతకి తెగించారా? నువ్వు మనిషి పశువాలా? బేసికలీ నేను ఒక్కసారి కమిట్ అయ్యానంటే బ్రేకప్ చేసుకోను, అందుకని బీజిఎంఐ ఆడుతున్నాను. లేకపోతే ఈ గ్లిచ్ల వల్ల, లాగ్ వల్ల బీజిఎంఐ మీద రోజు రోజుకి ప్రేమ తగ్గిపోతుంది. పైకెందుకు వెళ్తే తొక్కలో ప్రాణాలు పోతే అంత ఉంటే అంత కిక్కత్తమని వస్తుందంటే. ఈ డొక్కులో బీజిఎంఐ నా మాట వినదు, నా ఎడ్డి క్యారెక్టర్ కూడా నా మాట వినదు. కనీసం ఎనిమీస్ అయినా నా మాట విని నా చేతిలో చచ్చిపోండి అయ్యా. మొత్తం ఎనిమీస్ కూడా మాయమైపోతున్నారు నాకు. రారా గజ్జుకుక్క. ఏంటో ఈ ఎనిమీస్ టఫ్ గా కనపడతారు కానీ మాట వింటారు. క్యూట్ ఫెలోస్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? బిల్డింగ్స్ మాయమైపోతే పర్లేదు, షూట్ చేస్తుండగా మధ్యలో ఎనిమీస్ మాయమైపోవటం ఏంటో అర్థం కావట్లేదు. బట్ అయినా కూడా మనం ఇక్కడ ఒక క్లచ్ చేసాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీ లైక్ కొట్టాలి. సాంబారు వేడిగా ఉందండి, చాలా తగలబడిపోయింది. ఓ ఏ ఇట్లాంటి గన్లే. ఓనర్ అయ్యా ఆడడం వచ్చి అటు కాదు, బ్యాక్ సైడ్. ఇంటి పైనకి ఎక్కితే బాగుంటుంది, చుట్టుపక్కల ఉన్న ఎనిమీస్ అందరూ కనపడతారు, మంచిగా కిల్స్ చేసుకోవచ్చు. కానీ మన చుట్టూ ఉన్న ఎనిమీస్ కి మనం కూడా కనపడతాము. బుజ్జి బుజ్జి బుడమకాయల్లాగా వచ్చి క్యూట్ గా చచ్చారు. ఇంతలోనే వెనక నుంచి ఇంకొక టీం పుష్ చేసింది. ఒక గ్రెనేడ్ ఫినిష్ తో ఒక మంచి ఎంట్రీ ఫ్రాగ్ తీసుకున్నాను. బట్ డైరెక్ట్ గా వెళ్ళి పుష్ చేసేయచ్చు, సోలో వర్సెస్ స్క్వాడ్ కదా. నేను నాకౌట్ అయ్యాను అని అంటే రివైవ్ ఇవ్వడానికి ఎవరు ఉండరు. అసలు నేను నాకౌటే అవ్వను, డైరెక్ట్ గా చేస్తా కాబట్టి. ఇంకొక నాక్ తీశాను. జాగ్రత్తగా రొటేషన్స్ చేసుకుంటూ నాక్స్ తీసుకుంటూ ఎనిమిస్ మీదకి కేర్ఫుల్ గా స్ట్రాటజిక్ గా పుష్ చేశాను. బట్ ఇక్కడ చూడండి, భలే క్యూట్ గా ఉంటారు, గ్రూప్ ఫోటో తీయించుకోవడానికి వచ్చినట్లు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇవాళ I love this tea.
నాకే ఎందుకు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తాయి? టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను ఒక్క బ్యాక్ ప్యాక్ ఇవ్వలేదు కదా, ఇది అరాచకం డౌట్. ఒక్క బ్యాక్ ప్యాక్ పీజీఎంఐ అది అవదమ్మా. లడ్డు కావాలా నాయనా? ఏమనాయనా మరో లడ్డు కావాలా? 98 ఉంది కానీ పదండి పోయి కొనుక్కున్నాం. నిజంగానే ఆయన క్యాంపింగ్ చేసి ఉండుంటే ఖతం. లేదు వంకాయ పులుసు రేపు ఎగిరిపోతుండే అంతే. తలుచుకుంటే నా వల్ల కావట్లేదు తండ్రి. నేను చాలా మంది స్ట్రీమ్స్ అవి చూస్తూ ఉంటా. ఎనిమిస్ మంచిగా ఇట్లా బయటకు వస్తారు, మంచి ఫైట్లు జరుగుతూ ఉంటాయి. నాకే ఎందుకని ఇట్లాగా ఎడ్డుగుడ్డి ఫెలోస్ లాగా ఒక మూల కూర్చొని దాసుకొని మొత్తం బీజిఎంఏ చేస్తుంది. ఏదైనా నేను ప్రాపర్గా స్ప్రే చేయలేదు కదా, ఎనిమిస్ మిస్ అయ్యారనుకొని బాధపడ్డాను. కానీ పోయేటోళ్ళు పోకుండా దారి మధ్యలో ఆగారు నా కోసమే. కాకపోతే ఇక్కడ ఒక రొటేషన్ చేద్దాం అనుకున్నాను, ఆ రొటేషన్ చాలా దూరం వెళ్ళిపోయింది అనమాట. బట్ అయినా పర్లేదు, మనకు ఒక కిల్ అయితే వచ్చింది. మన రొటేషన్ అయితే వేస్ట్ అవ్వలేదనే చెప్పొచ్చు. అయినా ఈ అప్డేట్ ఎంత బాగుంటుండే కదా, ఎక్కడికి కావాలంటే అక్కడికి స్పైడర్ మ్యాన్ లాగా ఎగరొచ్చు. కరెంట్ అప్డేట్ లో ఇలా ఎగరటానికి ఏదైనా ఇచ్చి ఉంటే బాగుండేది. ఫ్లయింగ్ కార్పెట్ ఉందా అనుకోండి, టెలిపోర్టేషన్ పోర్టల్ ఉంది, బట్ స్టిల్ ఎందుకో పాత అప్డేట్ లో ఈ స్పైడర్ హుకే మంచిగా అనిపిస్తుంది. ఇంతకీ మీకే అప్డేట్ నచ్చింది? ఈ ఫ్లయింగ్ హుక్ అప్డేట్ నచ్చిందా, ఫ్లయింగ్ కార్పెట్ అప్డేట్ నచ్చిందా? ఒకసారి కమెంట్ చేయండి వెంటనే. ఇదేం కర్మరా దేవుడా. ఇద్దరు కూడా తగలబడ్డారు కదా. అంతేనా, ఇంకెవరైనా ఉన్నారా వీళ్ళు? అసలు జోన్ అంటే ఏంటి అనుకుంటున్నారు? తెలీదమ్మా. జోన్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి. అదే రాజసం అమ్మను చూస్తున్నట్టే ఉంది, మా జేజమ్మను చూస్తున్నట్టే ఉంది. I hate this, అబ్బా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం,
అన్ని జరుగుతాయా ఏమిటి? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.